నమస్కారం అండి. మహాభారతంలో నేడు 46వ అధ్యాయము, అంశము నెరవేరిన వాగ్దానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భూమి కంపించేలా అర్జునుడు రథంలో నుంచి పిడుగుల వంటి శబ్దాలతో వెళ్తున్నాడు. గాంధీవధ్వని వినగానే కౌరవులు గుండెలవిశాయి. ద్రోణాచార్యుడు ఆందోళనతో, మన సైన్యాన్ని వ్యూహాత్మకంగా నడపండి, అర్జునుడు ఇచ్చాడు, అతడే ఇప్పుడు మనతో యుద్ధం చేయబోతున్నాడు అని అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడితో, అతడే అర్జునుడైతే ఇక మళ్ళీ పాండవులు 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయవలసిందే అంటూ యుద్ధానికి ముందుకెళ్ళాడు. కర్ణుడు అర్జునుడిని చూసి, అతడు అర్జునుడైనా పరశురాముడైనా భయపడాల్సిన అవసరం లేదు, నేను అర్జునుడిని నిలువరించి అజ్ఞాతవాస వాగ్దానాన్ని గుర్తు చేస్తాను, యుద్ధాన్ని చేసి తీరుతాను, మిగతా వారు తనకు సహాయం చేసినా చేయకున్నా సరే నేను ఇక్కడ ఒక్కడినే అర్జునుడిని ఆపుతాను, ఈలోగా మీరంతా మత్స్యరాజు గోవులను తోలుకెళ్ళండి అన్నాడు. ఆ మాటలు విన్న కృపాచార్యుడు, ఇది ఖచ్చితంగా తెలివిలేని పరిహాస ప్రసంగం, మనమంతా కలిసే అర్జునుడిని ఎదుర్కోవాలి, అప్పుడే విజయం మన సొంతమవుతుంది, అందుకే నీవు తానొక్కడినే నిలవరించగలనే డంబాలు మాను అన్నాడు. దీంతో కర్ణుడికి కోపం వచ్చింది. కృపాచార్యుడికి ఎల్లప్పుడూ అర్జునుడిని, అతని పరాక్రమాన్ని పొగడటం అంటే మిక్కిలి ఆనందం. వారు అలా అనడం భయం వల్లనో లేక పాండవులంటే ఆయనకున్న ప్రీతి వల్లో నాకు తెలియదు. భయపడే వాళ్ళు యుద్ధం చేయొద్దు. రాజు అన్నం తింటూ విశ్వాసంతో ఉన్నవారంతా అర్జునుడితో యుద్ధం చేయకుండా చూస్తుండొచ్చు. నేను మాత్రం సామాన్య యోధుణ్ణి. నేను మిత్రుణ్ణి ప్రేమిస్తాను, శత్రువులను పగతో చూస్తాను. నేను ఇక్కడే ఉండి యుద్ధం చేస్తాను. వేదాలను చదివిన, శత్రువులను ప్రేమించి మెచ్చుకుంటున్న మనుషులకు ఇక్కడ పని ఏముంది అని కర్ణుడు అపహాస్యం చేశాడు. ద్రోణుడి కుమారుడు, కృపుని మేనల్లుడు అయిన అశ్వత్థామ మాత్రం కర్ణుడి నిందలను, వెక్కిరింతలను భరించలేకపోయాడు. మనం ఇంకా రాజును హస్తినాపురం చేర్చలేదు, యుద్ధంలో ఇంకా జయించాల్సి ఉంది. నీ గర్వపు ప్రేలాపనలు డాంబికాలు అప్రస్తుతం. మేం క్షత్రియులం కాకపోవచ్చు, వేదశాస్త్రాలను చదివిన వాళ్ళం కావచ్చు, కానీ ఏ శాస్త్రంలోనూ రాజులను జూదం ద్వారా దగా చేసి పరరాజ్యాలను సంపాదించడం న్యాయసమ్మతమని నేను కని విని ఉండలేదు. యుద్ధం చేసి కష్టపడి రాజ్యాలను జయించిన వారు కూడా ఇలాంటి గర్వపు కూతలు గట్టిగా కూయరు. నీవేమి చేశావని గర్వపడుతున్నావో నాకు తెలియట్లేదు. అగ్నిహోత్రం నిశ్శబ్దం వహిస్తుంది కానీ ఆహారాన్ని వండుతుంది. సూర్యుడు ప్రకాశిస్తాడు కానీ తనపైన కాదు. అలాగే భూమాత చరాచర సృష్టి అంతా వహించి శ్వాస కూడా విడవకుండా ఆ భారమంతా భరిస్తోంది. ఇతరుల రాజ్యాన్ని అక్రమంగా జూదంతో చేపట్టి గ్రహించిన క్షత్రియుడు ఎలా స్తోత్రార్హుడు అవుతాడు? పాండవులను దగా చేసి రాజ్యాన్ని సంపాదించామన్నది అమాయక పక్షులను పట్టడానికి వలపన్నడం వంటిదే. కనుక అది గొప్పదనం అనిపించదు. ఓ దుర్యోధన, ఓ కర్ణ, ఏ యుద్ధంలో మీరు అర్జునుడిని ఓడించారు? మీరు ద్రౌపదిని సభకీడ్చి తెచ్చారు, ఇది మీకు గర్వకారణమా? చందనం సువాసనపై ప్రీతి కలిగి చందన చెట్లను నరికిన పరమ మూఢునిలా మీరు కౌరవ వంశాన్ని ధ్వంసం చేశారు. అర్జునుడితో ఒకసారి యుద్ధం చేయడం అన్నది ఓ మారు పాచికలను విసరడం కాదని మీకు త్వరలో తెలుస్తుంది. గాంధీవం నుంచి వాడిగల బాణాలు పడతాయి కానీ జూదంలో మాదిరి 4 రెళ్ళు పడవు. డాబు గర్వంగల తెలివి తక్కువ వారైన ఓ కర్ణ దుర్యోధనులారా, జూదంలో దగా చేయగల నేర్పరైన శకుని యుద్ధంలో మీకు జయాన్ని దొంగిలించి ఇవ్వగలడా అన్నాడు అశ్వత్థామ. కౌరవ సేనాధిపతులందరూ మౌనాన్ని వీడి గొప్ప వాగ్వాదంలో మునిగారు. ఇది చూసి భీష్ముడు ఎంతో విచారగ్రస్తుడయ్యాడు. బుద్ధిమంతుడైన వాడు తన గురువులను నిందింపడు. కాలము, స్థలము, పరిస్థితులు ఇవన్నీ చక్కగా పరిశీలించి యుద్ధానికి దిగాలి. బుద్ధిమంతులు కూడా తమ కార్యాల పట్ల తమకున్న నిశ్చలత్వం, బుద్ధి కూడా తరచూ పోగొట్టుకుంటారు. కోపధారి అయినా సాధారణ నిదానం గల దుర్యోధనుడు కూడా మనకు ఎదురు నిలిచిన వీరుడు అర్జునుడిని గుర్తించలేకపోతున్నాడు. దుర్యోధనుడి బుద్ధి కోపంతో కప్పివేయబడింది. ఓయి అశ్వత్థామ, కర్ణుడి చెడు వాక్యాలు లక్ష్యపెట్టకు. గురువులను, వారి ప్రభావాలను గుర్తెరిగి కార్యరూపంలో పెట్టడానికన్నా వాక్యాలను తలుచుకో. శత్రుత్వాన్ని, జగడాన్ని పెంచుకోవడానికి ఇది తరుణం కాదు. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ తప్పులను మరిచి క్షమించాలి.
ఈ ప్రపంచమందా వెతికిన వేత్తలను క్షత్రియ శూరత్వాన్ని కలిగిన గురువు ద్రోణుడు వంటి అతని కుమారుడైన అశ్వత్థామ వంటి మహావీరులను కౌరవులు అన్వేషించగలరా? ద్రోణుడితో సమానమైన వీరుడు పరశురాముడు తప్ప మరొకరు లేరని మనకు తెలిసిందే. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే అర్జునుని జయిస్తాం. కనుక ఆ ప్రకారం మనం సిద్ధంగా ఉందాం. మనలో మనం తగులాడుకుంటే అర్జునుడిని గెలవలేమని భీష్ముడు అన్నాడు. ఆయన సాంత్వన మాటలతో అందరి కోపాలు తగ్గిపోయాయి. భీష్ముడు దుర్యోధనుడితో, ఓ రాజశ్రేష్ఠుడా, అర్జునుడే వచ్చాడు. నిన్నటితోనే వారి 13 ఏళ్ల వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాయి. నీ లెక్క పొరపాటు. ఖగోళ శాస్త్రవేత్తలను అడిగితే ఈ విషయాన్ని చెప్తారు. అర్జునుడు దేవదత్తాన్ని ఎప్పుడు పూజించాడో అప్పుడే ప్రతిజ్ఞాకాలం పూర్తయిందని నేను గుర్తించాను. కనుక ఈ యుద్ధం గురించి నిశ్చయంగా కొంచెమైనా ఆలోచించు. నీవు పాండవులతో రాజీ పడదలిస్తే ఇదే సమయం. నీకేమి కావాలి? న్యాయసమ్మతము, ఘనతగల రాజీ మార్గము కోరుతావా, లేక ఉభయ పక్షాలను ధ్వంసం చేసే యుద్ధాన్ని కోరుతావా? బాగా ఆలోచించి నీ ఒక నిశ్చయానికి రా అన్నాడు. ఇందుకు దుర్యోధనుడు, గౌరవనీయ, నాకు రాజీ పడే కోరిక లేదు. ఒక్క ఊరైనా నేను పాండవులకి ఇవ్వను. మనమంతా యుద్ధానికి సిద్ధంగా ఉందామన్నాడు. ద్రోణుడు అందుకుని, దుర్యోధనుడు తన రక్షణార్థం తన సేనలో 4వ వంతు భాగంతో హస్తినాపురం వెళ్ళాలి. మరో 4వ వంతు సేనతో గోవులను పట్టుకోవాలి. పశువులను పట్టుకోకుండా మనం వెనక్కి వెళ్దామా? అది ఓటమిని అంగీకరించినట్లవుతుంది. మిగిలిన సైన్యంతో మేము 5గురం యుద్ధం చేస్తాం అన్నాడు. ఆ విధంగానే కౌరవ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అర్జునుడు, ఓయే ఉత్తర, దుర్యోధనుడి రథం కానీ దుర్యోధనుడు కానీ నాకు కనిపించడం లేదు. భీష్ముడు కవచం ధరించి నిలబడి ఉండడం కనిపిస్తోంది. దుర్యోధనుడు మన ఆవులను మళ్లించి హస్తినాపురానికి తోలుకుపోతున్నట్లుంది. ముందు వాటిని విడిపించి తీసుకొద్దామంటూ కౌరవ సేనను వదిలి దుర్యోధనుడి వెంట గోవుల వెంట పడ్డాడు. అలా వెళ్తూ తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి గురువులకు, భీష్ముడికి పాదాలపై పడేలా బాణాలను సంధించి వారికి నమస్కరించాడు. వారికి ప్రణామం చేశాక వారిని విడిచి దుర్యోధనుడి వెంటపడ్డాడు. గోవులన్నీ గుంపుగా ఉన్న చోటకు వెళ్ళి అక్కడున్న సైన్యాన్ని కాకావికలు చేశాడు. ఆవులను గోశాలకు తోలుకుపోవాలని కాపర్లకు చెప్పాడు. వారు ఆ పనిని ఆనందంగా చేశారు. అర్జునుడు దుర్యోధనుడి వెంట పట్టడంతో అది చూసిన భీష్ముడు, ఇతర కౌరవ వీరులు రాజరక్షణార్థం అర్జునుడిని చుట్టుముట్టారు, బాణాలు వేశారు. అర్జునుడు అద్భుతమైన యుద్ధం చేశాడు. ముందు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అతన్ని యుద్ధభూమి నుంచి తరిమేశాడు. ఆ తర్వాత ద్రోణుడిపైకి వెళ్ళి ఆయనను ఓడించాడు. ద్రోణుడు అలసిపోయి నిలబడి పోవడంతో అశ్వత్థామ రంగప్రవేశం చేశాడు. దీనితో ద్రోణుడు యుద్ధభూమిని వదిలి వెళ్ళాడు. అర్జునుడికి అశ్వత్థామకు సంకుల సమరం జరిగింది. అశ్వత్థామ డీలా పడిపోతున్న దశలో కృపుడు వచ్చి యుద్ధం చేయడం ప్రారంభించాడు. కృపుడు ఓడిపోయాడు. ఇంతలో కౌరవ సైన్యం చెల్లాచెదురైపోయింది, పారిపోవడం మొదలుపెట్టింది. భీష్ముడు, ద్రోణుడు చెదిరిన సేనను మళ్ళీ యుద్ధానికి ఆయుత్తం చేశారు. కానీ కౌరవ సేనలో యుద్ధపటుత్వం నశించింది. దీంతో భీష్ముడు అర్జునుడిపై తలపడ్డాడు. వారి మధ్య జరుగుతున్న గొప్ప యుద్ధాన్ని తిలకించడానికి దేవతలు కూడా వచ్చారు. వారి మధ్య యుద్ధం చూసి కౌరవ సేనలు పారిపోయాయి. దీనితో దుర్యోధనుడి వెంటపడిన అర్జునుడిని నిరోధించడం కోసం యుద్ధం చేసిన ఆయన ప్రయత్నం వమ్మయింది. దీంతో అర్జునుడు దుర్యోధనుడిని నిలువరించాడు. దుర్యోధనుడు ఓడిపోయి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. అర్జునుడు దుర్యోధనుని ఉద్దేశించి పిరికి పందాన్ని వ్యాఖ్యానించాడు. దీంతో దుర్యోధనుడికి రోషం వచ్చి మళ్ళీ అర్జునుడితో తలపడ్డాడు. భీష్ముడు, కౌరవులు దుర్యోధనుడు చుట్టూ చేరి ఆయన్ను రక్షించారు. అప్పుడు అర్జునుడు ఓ దివ్యమైన సమ్మోహనాస్త్రాన్ని వారిపైకి సంధించాడు. దీంతో వారంతా తెలివి తప్పి యుద్ధభూమిలో పడిపోయారు. ఆ స్థితిలో అర్జునుడు వారి ఉత్తరీయాలను కోశాడు. ఆ రోజుల్లో శత్రువుల వస్త్రాలను తీసుకుని వస్తే యుద్ధంలో గొప్ప విజయం లభించిందనే దానికి సూచికగా ఉండేది. సొమ్మసిల్లిపోయిన దుర్యోధనుడు తెప్పరిల్లడంతో భీష్ముడు అతన్ని హస్తినాపురానికి పంపాడు. యుద్ధంలో ఎంతో అవమానకరమైన ఓటమి సంభవించడంతో మిగిలిన కొద్దిపాటి సైన్యం సహా హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఉత్తర కుమారుడితో అర్జునుడు, ఓ ఈ ఉత్తర గుర్రాలను వెనక్కి తిప్పు, మన పశువులు మనకు వచ్చాయి, శత్రువులు పారిపోయారు. రాకుమారా, నీ రాజ్యానికి వెళ్ళి చందనం, పుష్పాలు మొదలైన వాటిని నీ శరీరానికి అలంకరించుకో. తిరుగు ప్రయాణంలో అర్జునుడు ఆయుధాలను చెట్టుపైన దాచి మరలా బృహన్నల వేషం వేసుకున్నాడు.
యుద్ధంలో ఉత్తరుడు గొప్ప విజయాన్ని సాధించాడని పట్టణమంతా తెలియజేయాలని ముందుగా దూతలను పట్టణానికి పంపాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.